ఈరోజు బైబిల్ స్టడీ మరి ఆది కాండము 38వ అధ్యాయము. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యే ముందు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆది కాండం 38. ఇది చాలా విచిత్రమైన చాప్టర్. మనము పాత నిబంధన చూసేటప్పుడు కొన్ని సబ్జెక్టులు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అప్పుడున్న ఆచారాలు, అప్పుడున్న పద్ధతులు, అప్పుడున్న ట్రెడిషన్స్ ఇప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. విచిత్రంగా కాదు, ఆల్మోస్ట్ ఎబ్బెట్టుగా అనిపిస్తాయి అన్నమాట. అయితే అట్లాంటి ట్రెడిషన్స్ కొన్ని మనకు ఆదికాండంలో పాత నిబంధనలు కనిపిస్తాయి. అయితే ఎట్లయితే లోకమంతా వేరే వేరే దేశాలలో వేరే వేరే ఆచారాలు, వేరే వేరే పద్ధతులు పాటిస్తారో అది మనము ఇక్కడ బైబిల్లో చూస్తాం. బైబిల్లో అప్పట్లో అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం అక్కడ వాళ్ళు పాటించే ఆచారాలు, వాళ్ళు ఫాలో చేసే ట్రెడిషన్స్ చాలా కొత్తగా ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి, మనకి కొంచెం అదోలా కనిపిస్తాయి అన్నమాట. హల్లెలూయా. మరి ఇక్కడ మనం 38వ అధ్యాయంలో మరి కొంతమంది స్పెషల్ వ్యక్తులను చూస్తాం. ఒక ప్రత్యేకమైన వ్యక్తులను మనం చూస్తాము కదా. దేవుడు ఎట్లా కార్యం చేస్తాడు అనేది, ఈ దేవుడు ఎట్లా ఏర్పాటు చేసుకుంటాడు, ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు అనేది మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అట్లాంటి వ్యక్తులని మనము మరి 38వ చాప్టర్లో చూడబోతున్నాము. హల్లెలూయా. దేవుడికి వందనాలు. మరి ఆదికాండం 38వ అధ్యాయము చదవండి, స్టార్టింగ్ నుంచి చదవండి. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని వద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయా అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయాను. ఆమె గర్భవతి కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని వానికి ఓనాను అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని వానికి షేలా అని పేరు పెట్టాను. ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులో ఉండెను. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేశాను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతనిని చంపాను. అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్లి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయమని చెప్పాను. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచాను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతనిని కూడా చంపాను. అప్పుడు ఇతడు కూడా ఇతని అన్న వలనే చనిపోయేనేమో అనుకొని, నా కుమారుడైన షేలా పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పాను. కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి ఇంట నివసించను. చాలా దినముల తర్వాత షూయా కుమార్తె అయిన యూదా భార్య చనిపోయాను. తర్వాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రె బొచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్ళెను. దాని మాఫా అనేది. అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాము, మరి యూదా మనం ఎప్పుడైనా చూడండి, మనము అబ్రహాము అన్యుల మధ్యలో ఉన్నాడు, పరదేశుల మధ్యలో ఉన్నాడు, దేవుడిని ఎరుగని వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఆల్మోస్ట్ సొదొమ గొమొర పక్కన ఉన్నాడు ఆయన. సొదొమ గొమొర ఆ పక్కనే, అక్కడే ఆ చుట్టుపక్కల తిరిగాడు. అదే ప్రాంతాలలో అన్యుల రాజులతో ఆయనకు స్నేహం ఉంది. అన్యుల రాజులు ఆయనతో సమాధాన పడ్డారు. పెద్ద పెద్ద రాజులు, అన్య దేశస్తులు చాలామంది కూడా అబ్రహాంతో వ్యాపారం చేశారు. అబ్రహాం వాళ్ళతో వ్యాపారం చేశాడు. కానీ ఆయన ఇసాకుకి పెళ్లి చేయాలనుకున్నప్పుడు, వివాహం చేయాలనుకున్నప్పుడు ఆయన దాసుని పంపడం జరుగుతుంది. ఎక్కడికి పంపుతాడు? నా సొంత రక్తమైన వాళ్ళు ఉన్నారు కదా, యేసు రక్తంలో, మనం ఇట్లా అనుకోవచ్చు, దేవుని రక్తంతో కడగబడిన వారు ఉన్నారు, యేసు రక్తంలో కొనబడిన వారు ఉన్నారు, నా రక్తం ప్యూర్ బ్లడ్, ఆదాము ప్యూర్ బ్లడ్, ప్యూర్ సంతతి వాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి నా కోడల్ని తీసుకురా అని అబ్రహాం పంపిస్తాడు. అట్లనే ఇసాకు తర్వాత యాకోబు విషయంలో కూడా చూస్తే, యాకోబు
వాళ్ళ అమ్మా నాన్న చెప్తారు, ఏమని చెప్తారు, నువ్వు ఇక్కడ వాళ్ళని చేసుకోకు, నువ్వు అక్కడికి వెళ్ళి వివాహము చేసుకో. ఎందుకంటే పెళ్ళికున్న ప్రాముఖ్యత, మ్యారేజ్కున్న ఇంపార్టెన్స్ కదా. దేవుడిని ఎరిగిన వ్యక్తి, మారుమనసు పొందిన వ్యక్తి, రక్షణ పొందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే లైఫ్లో ఎట్లయితే మన రక్షణ, బాప్తిజము మనకి ఎంత ఇంపార్టెంటో, తర్వాత పరలోక రాజ్యం పోవడం ఎంత ఇంపార్టెంటో, భూలోకంలో మరి మన లైఫ్ ఎట్లా సాగుతుంది, మన ప్రేయర్ లైఫ్ ఎట్లా సాగుతుంది అనడానికి మరి దేవుని ఎరిగిన వ్యక్తిని చేసుకోవడం అంత ఇంపార్టెంట్. హల్లెలూయా. కానీ మరి కొంతమంది మనం బయట వివాహం చేసుకున్నాం, కానీ అయితే వాళ్ళని మార్చుకొని దేవుళ్ళకి తేవడం అనేది నంబర్ 1 టాస్క్గా ఉండాలి. లేకపోతే టైం పోయే కొద్దీ కాలక్రమేణా మనం వాళ్ళలో కలిసిపోవడమా, లేకపోతే మన విశ్వాసము మొత్తానికే అంతా ఒకటేలే అని అటు అయిపోవడమా, లేదా ఒక ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతుంది, నాది గొప్ప నీది గొప్ప అని ఒక గొడవ స్టార్ట్ అవుతుంది. మరి ఈరోజు ఒక సిస్టర్తో నేను ఫోన్లో మాట్లాడితే మరి ఆ సిస్టర్ చెప్తుంది, ఆమెకు ఎన్ని సమస్యలు ఉన్నాయంటే అన్ని సమస్యలు ఉన్నాయి, చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి, ఆర్థికంగా, ఫ్యామిలీ పరంగా, హెల్త్ పరంగా, ఇప్పుడు చాలా గొంతు మీద ఉన్నాయి ట్రబుల్స్ అన్నీ. అయితే మనం అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాము, అమ్మ మేము 3 రోజులు ప్రార్థన చేస్తాం, మీ ఇంటికి వచ్చి మరి దేవుడు కార్యం చేస్తాడు, ఇట్లా ఇంట్లో ప్రేయర్ పెట్టాలి అంటాం. కానీ ప్రాబ్లం ఏంటంటే భయంకరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు నేను ఎందుకు బతుకుతున్నానా, ఈ బ్రతుకు అవసరమా నాకు, అంత భయంకరమైన సిచ్యువేషన్లో కూడా వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ బ్రదర్కి దేవుడు అంటే ఇష్టం లేదు, ఆయన అసలు ఒప్పుకోడు, ససేమిరా ఒప్పుకోడు, అసలు ఒప్పుకోడు. కాబట్టి దొంగతనంగా ప్రార్థన పెట్టాలా, లేకపోతే ఆమె దాచుకొని చర్చికి రావాలి, లేకపోతే ఆమె వచ్చినప్పుడు కూడా ఆ సమయం సరిపోదు, ఆ టైం సరిపోదు కదా. ఎందుకు 3 రోజుల ప్రార్థన మనం పెడతామంటే మరి ఇది ఎందుకు పెడతాం కదా. 7 రోజుల ప్రార్థన, 3 రోజుల ప్రార్థన కదా. హల్లెలూయా. మరి మనము పునరుద్ధాన శక్తిని మరి ఏసెన్సీలో వేయడము, ఆయనను సమాధిలో పెట్టడం, ఆయన తిరిగి వెళ్ళడం, అట్లా మనం 3 రోజుల ప్రార్థన అనేది మన సంఘాలలో ఉంది. అయితే ఈ 3 రోజుల ప్రేయర్ పెట్టడానికి కూడా వాళ్ళ ఇంట్లో పర్మిషన్ లేదు, ఒప్పుకోవడానికి కుదరదు. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అబ్రహాం విషయంలో చూసాము, తర్వాత యాకోబు విషయంలో, ఇసాకు విషయంలో చూసాము, తర్వాత యాకోబు విషయంలో చూసాము. ఇప్పుడు యూదా దగ్గరికి వచ్చేసరికి యూదా ఎక్కడికి వెళ్ళాడంటే తన ఫ్రెండ్ అయిన హీరా అనే అతని దగ్గరికి వెళ్ళాడు, అదుల్లామీయుని యొద్దకు. అక్కడ పెట్టేసి అదుల్లామీయుని అంటే అన్యుడు, దేవుని తెలియని వ్యక్తి, పలానా దూరస్తుడు అని మరి అన్యుల్లో వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఆయన లైఫ్లో తీసుకోవాల్సిన ఒక చాలా చాలా ఇంపార్టెంట్ డెసిషన్ మరి అవుట్ ఆఫ్ ప్యాషన్ తీసుకున్నాడా, అవుట్ ఆఫ్ తొందరపాటులో తీసుకున్నాడా, లేకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే యోసేపుని నమ్మేశారు వీళ్ళు, వాళ్ళ నాన్న వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. యాకోబు ఈ 11 మందిని, ఈ 10 మందిని నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళు కూడా తండ్రి మాట వినేవాళ్ళు కాదు. ఇక్కడ ఒక తండ్రి కొడుకుల మధ్యలో, మరి తల్లిదండ్రుల పిల్లల మధ్యలో ఉన్న ఒక డిఫరెన్స్ చూడండి. ఎందుకంటే వాళ్ళు చేసిన చెడు పనులు, వాళ్ళు చేసిన అల్లరి పనులు యోసేపు వాళ్ళ నాన్నకు చెప్పడము, వాళ్ళు ఎంత స్టేజ్కి వెళ్ళిపోయారంటే ఆల్మోస్ట్ తమ్ముని చంపే ప్లేస్కి వెళ్ళిపోయారు, ఆల్మోస్ట్ తమ్ముని చంపే వరకు వెళ్ళారు. అంతకంటే ఘోరంగా ఆయనని డబ్బులకు అమ్మేసే ప్లేస్కి వెళ్ళారు. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత మరి యోసేపు వెళ్ళి మరి పరాయి దేశంలో మరి బతుకున్నాడా చనిపోయాడా వీళ్ళకి తెలియదు, ఎట్లా ఉన్నాడో ఆయన స్థితిగతులు ఏంది తెలియదు, ఆయనని మరి ఏం చేస్తున్నారు, ఎట్లాంటి ఇంటికి అమ్మారు, మరి ఆయన పరిస్థితి ఏందనేది ఎవరికి తెలియదు. అట్లాంటి టైంలో ఈయన మరి ఒక వాళ్ళ సహోదరులను విడిచిపెట్టి ఒక ప్లేస్కి వెళ్ళాడు, ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ షూయాను ఒక కానానీయుని కుమార్తెను యూదా చూసి అక్కడ ఆమెను తీసుకొని ఆమెతో వెళ్ళాడు. అంటే ఆమెని మరి వివాహం చేసుకున్నాడు అని అనుకోవచ్చు. అప్పటికి మరి ఈ వ్యవస్థ ఉందో లేదో తెలియదు, ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఆ టర్మ్ అనేది కనబడలేదు. అయితే ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ఓరు అని ఒకరిని కన్నాడు. ఆ షూయా అనే ఆమె దగ్గర మరి ఆయన వివాహం చేసుకున్న తర్వాత మరి ఆమెతోటి కాపురం చేసిన తర్వాత ఏరు అని ఒకరిని కన్నాడు. తర్వాత ఓనాను అని ఇంకొకరిని కన్నాడు. షేలా అని ఒకరిని కన్నాడు. ఇక్కడ 3 కన్నాడు. టైం డిఫరెన్స్ చూడండి. కన్న తర్వాత
ఈయన ఓరుని కన్న తర్వాత ఓరుకు పెళ్లి వయసు వచ్చింది. అంటే చాలా సమయం గడిచిపోయింది, చాలా టైమ్స్ ఖర్చు అయిపోయింది. అంటే ఇక్కడ ఈయన వివాహం చేసుకొని ఆయన కన్న కొడుకు పెళ్లి వయసుకు వచ్చాడంటే మరి యోసేపుని 17 సంవత్సరాల వయసులో అమ్మారు వాళ్ళు. అంటే యోసేపు కూడా అక్కడ చాలా ఏజ్ వచ్చి ఉంటుంది. అక్కడ యోసేపుని ఎక్కడైతే అమ్మారో అక్కడ యోసేపు కూడా చాలా ఏజ్ వచ్చి ఉంటుంది కదా. ఎందుకంటే ఈయన అన్న కొడుకులే అంత పెద్దగా అయ్యారంటే మరి యోసేపు ఏజ్ మనము అందాజా పెట్టుకోవచ్చు. అయితే ఓరు అనేవాడు మరి దేవుని దృష్టికి చెడ్డవాడుగా ఉన్నాడు కదా. హల్లెలూయా. ఏరు అనేవాడు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపాను. ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా మనము దేవుడు మనిషిని చంపడం అనేది మనం చూడలే. బైబిల్ మొత్తంలో కూడా ఎక్కడ చూసినా కూడా దేవుడు మరి చెడ్డ వాళ్ళని హతం చేయడానికి వాళ్ళు రోగాల పాలవడము, లేకుంటే వాళ్ళ మీద యుద్ధాలు జరగడము, లేకపోతే దేవదూతలు వెళ్ళడం కూడా జరుగుతుంది కొన్ని చోట్ల. కానీ ఇక్కడ దేవుడు ఆయన్ని చంపాడంటే దేవుడు చంపాడని కాదు, కానీ దేవుడు ఆయన ప్రాణాన్ని మరి లేకుండా చేశాడు. దేవుడు కాపుదల అతనికి తీసేశాడు. ఇక్కడ ఈ ఏరు అనేవాడు ఈడు యూదాకి కుమారుడుగా ఉన్నాడు. అంటే ఎవరికి మనవడు? యాకోబుకి మనవడు, ఇజ్రాయెల్కి మనవడు. అబ్రహాము, ఇసాకు, యాకోబు ఆ లైనేజ్లో వచ్చినప్పుడు ఇతను మరి దేవుడి దృష్టికి చెడ్డగా ఉన్నాడు. ఆ ప్లేస్ ఎక్కడైతే మన యూదా వెళ్ళి కాపురం ఉంటున్నాడో ఆ ప్లేస్ ఆ కానానీయురాల్ని చేసుకున్నాడు. కానాను అంటే మరి అక్కడంతా కూడా ఆ రోజుల్లో అంతా కూడా వాళ్ళు అన్ని రకరకాల ఆచారాలు. మరి ఇవాళ మనము ప్యారిస్ గురించి మాట్లాడాం కదా, ఆల్మోస్ట్ ప్యారిస్ టైప్ అనమాట. తాగొచ్చు, తినొచ్చు, తిరగొచ్చు, అన్ని ఆచారాలు, అన్ని పద్ధతులు, అన్ని రకాల ఆల్మోస్ట్ భయంకరమైన లోకం అనుకోవచ్చు కానాను. అయితే అక్కడ ఆ గుంపులో వ్యక్తిగా మారిపోయాడు, వాళ్ళలో ఒకడుగా మారిపోయాడు, దేవుడి దృష్టికి చెడ్డవాడిగా మారాడు కదా. హల్లెలూయా. మనలో చాలామంది దేవుడి దృష్టికి చెడ్డవాళ్ళుగా ఉన్నాము. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు సుధరాయించండి, మీరు మారండి, మీరు బుద్ధి తెచ్చుకోండి, మీరు ప్రవర్తన మార్చుకోండి కదా. ఎందుకంటే కొంచెం మనకు అనిపిస్తుంది, మాకు కూడా మేము మాట్లాడుకున్నప్పుడు మాకు ఏమనిపించింది అంటే, అంత పెద్ద క్రైమ్ చేసేవాళ్ళు ఎవరున్నారు మన సంఘంలో? అంత ఘోరంగా, అంత అహంకారంతో, అంత పాపంతో ఉన్న వాళ్ళు ఎవరున్నారు? ఈ డిస్కషన్ మీకు కూడా మనసులో అనిపించుంటుంది. అంత కఠినంగా దేవుని వాక్యంలో దేవుడు అంత కఠినంగా మాట్లాడుతున్నాడంటే ఎవరు ఉండొచ్చు? అంత భయంకరమైన పాపం చేసిన వాళ్ళు ఎవరు? అంత అహంకారంతో ఎవరికి లేదే, మనకు తెలిసినంత మటుకు ఎవరికి లేదే అని అనుకుంటున్నాము. కానీ అది ఏదైతే అహంకారమో, లేకపోతే పాపమో, లేకపోతే చెడుతనమో, లేకపోతే ఆ చెడ్డ అలవాట్లో, అది తర్వాత స్నోబాల్ అవుతుంది. తర్వాత ఏమవుద్దంటే దాని స్టేజ్ పెరుగుతూ ఉంటుంది. అది ఉండంగా కొంచెం పాపం నుంచి ఎక్కువ పాపం నుంచి భయంకరమైన పాపం నుంచి ఇంకా ఎప్పటికీ తిరిగి రాలేని ఏరు చేసిన భయంకరమైన మరణకరమైన పాపానికి మనము ఆ స్టేజ్కి వెళ్ళిపోతాము. కాబట్టి ఏదైనా సరే మొక్కై ఉన్నప్పుడే దాన్ని తుంచేయాలి. ఒక చెడ్డ అలవాటైనా కానీ, ఒక తప్పు అయినా కానీ, ఒక పాపమైనా కానీ, లేకపోతే దాన్ని ఏమంటారు, ఒక చూపు లెవెల్లోనే దాన్ని తెంపేయాలి, మాట లెవెల్లోనే దాన్ని తెంపేయాలి, ఆలోచన లెవెల్లోనే ఆ మొక్కని తెంపేయాలి. లేకపోతే అది ఎంత ఫాస్ట్గా పెరుగుతుందంటే అంత ఫాస్ట్గా పెరిగి మరి బిలిగ్రామ్ అంటారు, హల్లెలూయా, ఎందుకు నేను రేపు మారుతాను, ఎల్లుండి మారుతాను, 6 నెలల తర్వాత నేను రక్షణ తీసుకుంటా, లేకపోతే సంవత్సరం తర్వాత నేను బాప్తిజం తీసుకుంటా, లేకపోతే ఇంకా టైం ఉందని అంటున్నారు మీరు. బిలిగ్రామ్ గారు అంటారు, అట్లా మీరు అనుకుంటున్నారు, కానీ ఆ టైం వరకు మీరు ఆ లోకంలో పాపంలో ఎంత మునిగిపోతారంటే మీ మనసు కఠినమైన రాయిలాగా అయిపోతుంది. మీ చెవులోకి దేవుడి మాట అప్పుడు వెళ్ళదు. మీ మనసు ఇంత మెత్తగా ఉండదు. ఇప్పుడున్న సాఫ్ట్నెస్, ఇప్పుడున్న ఇది మీ మనసుకు ఉండదు. మీరు తిరిగి రాలేరు ఆ పాపం నుంచి అంటాడు. కాబట్టి
దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు నీ ఫ్యూచర్ని చూసి మాట్లాడుతున్నాడు, నీ భవిష్యత్తుని చూసి మాట్లాడుతూ ఉన్నాడు. నీకు నీకు నీలో ఏదైతే ఆ విత్తనాలు ఉన్నాయో, ఆ ఆలోచనలు ఉన్నాయో, ఆ పొగరుందో, ఆ చెడుతనం ఉందో అది పెరుగుతుంది. తర్వాత నువ్వు దేవుడికి దూరం అవుతావు. తర్వాత ఇప్పుడు దారి చేంజ్ చేసుకోకపోతే, ఇప్పుడు పద్ధతి మార్చుకోకపోతే తర్వాత అసలు పద్ధతి మార్చుకోవడానికి అవకాశం కూడా ఉండదేమో. కాబట్టి మేము అనుకున్నాం అనమాట, ఎందుకు ఇట్లా జరుగుతుంది, అంత భయంకరమైన వాళ్ళు ఎవరున్నారు అంటే హల్లెలూయా, దానికి ఏదైతే ఉందో అది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. చాలా ఫాస్ట్గా తిరిగి చూడంగానే చాలా పెద్దగా అయిపోతుంది. నువ్వు బయటికి రాలేనంత పెద్దగా అయిపోతుంది కదా. కాబట్టి రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, ఇప్పుడే సేవ చేయను, లేకపోతే ఇంకా టైం ఉంది నాకు అని ఎవరైతే అనుకుంటున్నారో మారాలి, అది చేయాలి, ఇది చేయాలని, మరి వాళ్ళ మటుకు మరి టైం లేదు కదా. ఇదే రక్షణ సమయము, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ సమయము అని మరి ఇంగ్లీష్లో పాట ఉంటుంది, దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ కదా. ఇదే దినం ప్రభు చేసింది, ఇదే దినం, మళ్ళా రేపు మళ్ళా ఎల్లుండి అనేది లేదు. అప్పటికి మనసు బండరాయి అయిపోతే ఎవరు కూడా ఏమీ చేయలేరు కదా. ఏరు పాపం చేస్తున్నాడు, దేవుడి దృష్టికి చెడ్డవాడుగా ఉన్నాడు కాబట్టి మరి అతడు చంపబడ్డాడు, అతడు చచ్చాను, అతడు యెహోవా అతన్ని చంపాను కదా. తర్వాత అప్పుడు యూదా ఏం చేస్తారంటే ఓనానుతోటి అప్పుడున్న ఆచార ప్రకారం ఏంటంటే, వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం, వాళ్ళ పద్ధతుల ప్రకారం ఏంటంటే వంశాన్ని ముందుకు పంపాలి, వాళ్ళ ఇంటి పేరు ముందుకెళ్ళాలి. యూదా ఎవరి వంశంలో పుట్టాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వంశంలో పుట్టాడు. వాగ్దాన పుత్రుడైన యేసు ప్రభు వాళ్ళ ద్వారా మరి రావాలి. డోర్ దియమ్మ ఎవరు మరి ఆ వాగ్దాన పుత్రుడైన మరి యేసు ప్రభు ఆ బ్లడ్ లైన్లో రావాలి. దేవుడు ఏదైతే అబ్రహాంకి ప్రామిస్ చేశాడో, ఏదైతే ఆయన ఇస్తానని వాగ్దానం చేశాడో అది యూదా వంశంలోంచి రావాలి. కాబట్టి అప్పుడున్న ట్రెడిషన్ ప్రకారం, వాళ్ళ ఆచారాల ప్రకారం, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, కొన్ని విచిత్రమైన ట్రెడిషన్స్ ఉంటాయి, విచిత్రమైన కల్చర్ ఉంటుందని. అయితే అన్న చనిపోయినప్పుడు మరి అన్న వంశాన్ని అన్న ఇంటి పేరు అన్నతోటే ఖతం కాకుండా ఉండడానికి ఏం చేస్తారంటే ఆమెను తీసుకొని వచ్చి తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. అంటే అన్న ఇంటి పేరు, ఎందుకంటే ఆమెని విధవరాలు చేసి ఆమెని లోకంలో వదిలేసేసి వాళ్ళ ఇంటికి పంపించేసేసి దిక్కులేని దాన్ని చేయకుండా ఆమెకి ఇక్కడ మనము ఎట్లా చూడాలి అంటే ఇంకొక రకంగా చూడకూడదు, వేరే రకంగా చూడకూడదు. ఇక్కడ ఎట్లా చూడాలంటే ఆ అన్న భార్య దిక్కులేనిది అయిపోయి, రోడ్డు మీద అయిపోయి, విధవరాలు అయిపోయి, మరి ఎటు కాకుండా అయిపోకుండా ఉండడానికి ఏం చేయాలంటే అతని తర్వాత ఉన్న వ్యక్తికి మరి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. అయితే ఈ ఓనాను వీడు ఎట్లాంటి అంటే, మా అన్న వంశాన్ని నేను ఎందుకు ముందుకు తీసుకెళ్ళాలి, మా అన్న పేరుని నేను ఎందుకు బయటికి తేవాలి, నేను ఆమెకి నేను ఎందుకు సపోర్ట్ చేయాలి, ఆమెకి నేను ఎందుకు పిల్లలు కనాలి, కన్న తర్వాత కూడా నాకేముంటుంది అని ఈ ఓనాను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఆ ప్రాంతం యొక్క ఎఫెక్ట్ ఉంది. ఏది ఎక్కడైతే యూదా వెళ్ళాడో ఆ పాలస్తీనా కాదు, కానాను అనే ఆ కానాను ఒక ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. మళ్ళీ అన్యుల ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. అన్యుల యొక్క బిహేవియరు, అన్యుల యొక్క దాని ఏమంటారు కఠినత్వము, డోరేనమా, ఇవన్నీ కూడా ఆడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే మన పిల్లల్ని ఎక్కడ పెంచుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన పిల్లల్ని దేవుడి సన్నిధిలో పెంచుతున్నామా, వాళ్ళని మరి ఎట్లాంటి మనుషులతో తిరుగుతున్నారు, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళకి మనం ఏం నేర్పియాం, మన ఇంట్లో ఏం నేర్చుకోరు వాళ్ళు మనం ఉండే ప్లేస్ని, ఏరియాని బట్టి, ప్రాంతాన్ని బట్టి, వాడు బాగా చదువుతున్నాడా లేకపోతే వాడు పోకిరోడు అయిపోయాడా, ఆ ఏరియా డిసైడ్ చేసేస్తుంది, ఆ ప్లేస్ డిసైడ్ చేసేస్తుంది. అయితే వీళ్ళు పెరిగిన ప్రాంతము, యూదా వాళ్ళని పెంచిన ప్లేసు, యూదా వాళ్ళకు ఒక్క నిమిషం ఈ నెంబర్ ఎవరిది? మీ అమ్మ ఫోన్ ఎత్తట్లేదను? ఇక్కడ బైబిల్ రికార్డింగ్ అవుతుంది. వాక్యం రికార్డ్ అవుతుంది. అయితే హల్లెలూయా. అయితే
ఆ ప్లేస్ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. ఆ ప్లేస్ యొక్క ఎఫెక్ట్ అక్కడ మనం చూస్తూ ఉన్నాము. అయితే పెద్దవాడేమో దేవుడి దృష్టికి చెడ్డగా ఉన్నాడు, రెండోవాడు కూడా దేవుడి దృష్టికి చెడ్డగా ఉన్నాడు. కాబట్టి మరి రెండోవాడు కూడా మరి దేవుడి దృష్టికి చెడ్డవాడిగా ఉన్నాడు. కాబట్టి మరి ఓనాను కూడా చనిపోవడము జరిగినప్పుడు యూదాకి భయం వస్తుంది. ఏం భయం వస్తుంది అంటే, ఈమెకి నేను నా పెద్ద కొడుకుని ఇచ్చినాను, ఆమె లైఫ్ నిలబడుతుంది అనుకొని ఆమె నా పెద్ద కొడుకు చనిపోయాడు, రెండో కొడుకుని ఇచ్చాను, రెండో కొడుకు కూడా చనిపోయాడు. ఈయన ఏం చూస్తలేడు, ఈయనకి ఇది అర్థమవుతలేదు. వాడు ఎంత చెడ్డోడు, వాడు దేవుడి దృష్టికి ఎట్లా ఉన్నాడు, వాడు ఎంత పాపంలో ఉన్నాడు, ఎంత దేవుడికి ఆయాస్కరంగా ఉన్నాడు, వాడి ప్రవర్తన ఏంటి, వాడి బిహేవియర్ ఏంటి, అది అక్కడ ఆయనకు అర్థం అవ్వట్లేదు కదా. ఎవరి పిల్లలు వాళ్ళకి చాలా మంచిగా కనిపిస్తారు, చాలా గొప్పగా కనిపిస్తారు, చాలా బంగారంగా కనిపిస్తారు. కానీ దేవునిలో వాళ్ళు ఎట్లా ఉన్నారు కదా, వాళ్ళని ఎక్కడ పెంచుతున్నాము కదా, హల్లెలూయా, ఎక్కడ పెంచుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు వారమంతా స్కూళ్ళలో ఫ్రెండ్స్ అని అక్కడని ఇక్కడని ఫోన్ అని ఇంటర్నెట్ అని ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. సండే కూడా వాళ్ళు దేవుడి మందిరానికి రాకుండా దేవుడి మాటలు వినకుండా ఉన్నారంటే వాళ్ళు మరి ఏమైపోతారు, వాళ్ళు ఎంత చెడిపోతారు, వాళ్ళు ఎంత ఖరాబ్ అయిపోతారు అనేది మరి ప్రతి ఫ్యామిలీ కూడా, ప్రతి క్రిస్టియన్ కూడా, ప్రతి దేవుని నమ్ముకున్న వ్యక్తి కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి ఏం నేర్పించాలంటే, బాబు నువ్వు అన్నం తిన్నా తినకపోయినా, నువ్వు బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా, నీకు నీ పరిస్థితి ఎట్లా ఉన్నా నీవు మటుకు దేవుడి మందిరానికి ఆనుకొని ఉండాలి కదా, సండే దేవుడి సన్నిధిలో గడపాలి కదా, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి. ఇది వాళ్ళకి నేర్పియాలి. అది నేర్పిస్తే వాళ్ళ ప్రాణం నిలబడుతుంది. వాళ్ళు 10 మందికి ఆశ్రయిస్తారు, వాళ్ళు 10 మందికి సపోర్ట్గా ఉంటారు, 10 మందిని నిలబెట్టే వ్యక్తులుగా వాళ్ళు తయారవుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి కదా. మన పిల్లల్ని దేవుళ్ళ పెంచకపోతే, లోకంలో వదిలేస్తే, దేవుడి మందిరానికి దేకపోతే, VBSకి దేకపోతే, సండే స్కూల్కి దేకపోతే, దేవుడికి దూరంగా పెడితే వాళ్ళు చెడిపోవడానికి, వాళ్ళు పతనం అవ్వడానికి మనమే కారణం అవుతాము. యూదాకి తన పిల్లలు మరి ఆయన ఏమనుకున్నాడో తెలియదు, కానీ ఈ ఇద్దరు కూడా ఆమెకి సపోర్ట్ చేయలేకపోయారు, ఆమెను పెళ్లి చేసుకొని ఆమెకి ఒక ఆసరాలు ఇవ్వలేకపోయారు. కాబట్టి అనుకొని మూడోవాడిని ఇవ్వాలి, మూడోవాడు ఉన్నాడు అనమాట, మూడోవాడిని ఇచ్చి వివాహం చేయాలి. అయితే ఈయన ఏమనుకుంటాడంటే, ఇప్పుడు వీడు కూడా చేస్తాడేమో అంటే ఆల్మోస్ట్ ఆమెని ఒక అపశకునపురాలు, ఒక దురదృష్టపురాలు, ఆయన మూడోవాడిని ఆమెకి ఇవ్వకుండా ఏమంటాడంటే, వీడు చిన్నోడమ్మా, వీడు పెద్ద ఎవరికి ఆగు అంటే, అప్పటి ఆచారాల గురించి మాట్లాడుతున్నా. అప్పుడున్న ఆచారాలు ఇప్పుడు చేయమని చెప్పలేదు బైబిల్లో. ఎప్పుడు కూడా మనము కొత్త నిబంధనలో ఈ ఆచారాలు ఉన్నాయా, లేవు. పద్ధతులు, ట్రెడిషన్స్, కస్టమ్స్ ఏం లేవు. ఏసు రక్తం, ఏసు నామం, బాప్తిజం, పరలోక రాజ్యం, సేవ, సువార్త ఉంది. ఈ ఆచారాలు, ఈ పద్ధతులన్నీ ఫాలో చేయమని యేసుప్రభు చెప్పలే. కానీ ఆ కాలంలో రాజ్యాంగం లేదు, రాజులు లేరు, చరిత్ర లేదు, సైన్స్ లేదు, సోషల్ లేదు, మ్యాథ్స్ లేదు. ఆ కాలంలో ఆ మనుషులు వాళ్ళు పెట్టుకున్న కట్టుబాట్లలో అట్లా బ్రతికే వాళ్ళు. ఇది ఇప్పుడు చెయ్యాలి, చేయొచ్చు, చేయకూడదని ఎక్కడ రూల్ లేదు. ఇవి ఫాలో చేసే అవసరము లేదు. అయితే వాళ్ళ ఆచారము, వాళ్ళ ట్రెడిషన్ ప్రకారము వీళ్ళు ఆయన మూడో వ్యక్తినిచ్చి వివాహం చేయాలి. ఇప్పుడు మరి యూట్యూబ్లో కొంతమంది బోడగుండోళ్ళు, మళ్ళీ కొంతమంది తేడా బింగా వాళ్ళు, సగం తెలివితోటి వాళ్ళు ఏమంటున్నారంటే, బైబిల్లో వాళ్ళకి చెప్పారండి ఇలాంటి పాపాలన్నీ చేయొచ్చని వాళ్ళకి ముందే రాసి పెట్టారండి, ఇక్కడ దేవుడు చంపాడు, వాడు పాపి, వాడు మూర్ఖుడు అని దేవుడు వాడిని మరణానికి అప్పచెప్పాడని ఇక్కడ వాక్యం చెప్తుంది. తప్పు చేసినోడికి శిక్ష వస్తుంది. వాడి పిల్లలు యూదా రాంగ్ చాయిస్, రాంగ్ సెలెక్షన్, రాంగ్ ప్లేస్. కాబట్టి ఆయన చూస్తుండగా ఆయన కుమారులు ఆయన కళ్ళ ముందు చనిపోవడం జరుగుతుంది. తర్వాత చూస్తే ఆయన భార్య కూడా చనిపోతుంది, ఆయన చేసుకున్న భార్య కూడా చనిపోతుంది. ఇవన్నీ మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దీన్ని వంకరగా చెప్తున్నారు. లోతు కుమార్తెలు ఏం చేశారు, యూదా కుమారులు ఏం చేశారు, వాళ్ళ బైబిల్లో అవి ఉన్నాయి, అవి చేయమని చెప్పాడు ఆ దేవుడు. అవి చేస్తే నువ్వు పనిష్మెంట్ చూస్తావు, నీ మీదికి శిక్ష వస్తుంది, నువ్వు అది చెయ్యకూడదు. నీకు ముందున్న వాళ్ళు ఇట్లా చేసి ఇట్లా గుంతలో పడ్డారు, నువ్వు పడొద్దని దేవుడు వాక్యం చెప్తుంది. దాన్ని వీళ్ళు తిప్పి చెప్పి మొత్తం ఇంటర్నెట్లో, యూట్యూబ్లో మొత్తం తిప్పుతూ ఉన్నారు. అయితే ఈయనేం చేస్తాడు, ఆమెను పంపించేస్తాడు. అమ్మ నువ్వు మీ తండ్రి గారి ఇంటికి వెళ్ళిపోయి నువ్వు అక్కడ ఉండు అని ఆమెని పంపించేస్తాడు. పంపించిన తర్వాత ఈ కొడుకు పెద్దోడు అయిపోతాడు. ఈ చిన్నవాడిని మటుకు ఆమెకి ఇవ్వడానికి ఆయన
ఇష్టపడడు. నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండుమని తన కోడలైన తామారుతో చెప్పాను. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించింది. అప్పుడు తామారు ఏం చేసింది? తన సొంత తండ్రి ఇంటికి వెళ్ళింది. ఇక్కడ తామారు అన్య స్త్రీ, క్రిస్టియన్ కాదు, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి కాదు. ఆమెకు అబ్రహాము దేవుడైన యెహోవా, మరి ఆమెకి ఎంత తెలుసో మనకు తెలియదు. మరి అన్యురాలు, ఎక్కడ లోకస్తురాలు, లోకంలో పెరిగిన వ్యక్తి. ఇక్కడ తామారికి 100 ఆప్షన్స్ ఉన్నాయి, 100 ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆమె యవనస్తురాలు, చిన్న ఏజ్, యవనస్తురాలే కదా, చిన్న ఏజ్, యవనస్తురాలు, పైగా విధవరాలు. ఆమె లోకంలో ఎవరినైనా, బాగా డబ్బున్నోన్ని, బాగా అందమున్నోన్ని, బాగా ఆస్తిపాస్తులు ఉన్నోన్ని ఎవరినైనా చూసి పెళ్లి చేసుకోవచ్చు. ఆమెకి ఏం ట్రెడిషన్స్, కర్ణ చదువుతావు? కర్ణవి ప్రొవర్బ్స్ 13:24, 17:10 చదువు కర్ణ ఒకసారి. బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించిన వాడిని శిక్షించును. ఇంకొకటి 17వ అధ్యాయంలో ఇంకొకటి, బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. చూడు, హల్లెలూయా. కాబట్టి మనం ఇందాక పిల్లల విషయం చూసుకున్నప్పుడు, పిల్లల్ని బెత్తం వాడకపోతే వాళ్ళని మనము మరణానికి అప్పచెప్పినట్టే కదా. వాళ్ళని కొట్టాలి అంటే సావు కొట్టి, ఒంటి మీద మచ్చలు పడి, రక్తాలు కక్కేసి, పట్టీలు కట్టుకొని, కోమాలు వెళ్ళిపోయి, చేతులు కాళ్ళు ఇరగొట్టుకొని అని కాదు. బెత్తము అంటే దెబ్బ భయము, దెబ్బ కొట్టడం అనేది ఉంటుంది. కానీ ఇంకా దాన్ని మొత్తానికి రక్త బ్లడ్ చేసేసి కదా. అయితే భయం అనేది ఉండాలి. దాని అర్థం ఏంటి? బెత్తము, భయం అనేది ఉండాలి పిల్లలకి. లేకపోతే మరి వాడు చెడిపోతాడు. వాడికి మంచి చెడు తెలుసుకునే తెలివి అందరికి ఉండదు. ఆ ఏజ్లో తెలీదు. అన్న ఒకటి, ఇది సంఘం కోసం కూడా నేను చెప్తున్నాను. అంటే గద్దింపు వస్తుందంటే అది గద్దింపు రావటం వల్లే కదా మళ్ళీ మనం సరి చేసుకోగలం. అవును. నేను పెట్టాను. ఎందుకంటే మన గద్దిస్తున్నారంటే మనం ప్రేమిస్తున్నారు, మన పాపలో పడిపోవద్దు, నశించిపోవద్దు అని ఒకే ఉద్దేశంతో ఒక తండ్రి కుమారుని ఎట్లా ఇది చేస్తాడో అట్లా మీరు సంఘ కాపరి మీకు తండ్రి లెక్కనే. కాబట్టి మీరు మాకు ఆశీర్వాదకరం కదా. కాబట్టి గద్దింపు అనేది చాలా అవసరం. గద్దించకపోతే కాపరి తప్పు అవుతుంది, పిల్లల్ని గద్దించకపోతే తల్లిదండ్రుల తప్పు అవుతుంది. ఎవడైతే గద్దింపు విని తనను తాను సరి చేసుకుంటాడో మరి వాడు లైఫ్ చూస్తాడు, జీవం చూస్తాడు కదా. ఎవడైతే సరి చేసుకోడో వాడు తర్వాత శిక్ష పొందుతాడు కదా. ఇవన్నీ మరి హల్లెలూయా. ఇవన్నీ మరి పిల్లల విషయం కానీ, ఫ్యామిలీ విషయం కానీ, మన సొంత విషయం కూడా. దేవుడు కూడా మరి ఇందాక సిస్టర్ చెప్పినట్టు దేవుడు కూడా మనల్ని గద్దిస్తున్నాడు. ఎందుకంటే మనల్ని ప్రేమిస్తున్నాడు. తండ్రి తన ప్రేమించిన కుమారునే గద్దిస్తాడు కదా. ఎవరినైతే ప్రేమిస్తాడో వాడికే భయం చెప్తాడు. కానీ ఊరోళ్ళకు, రోడ్ల మీద పోయేళ్ళకి ఎందుకు చెప్తారు చెప్పండి. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే, మరి బైబిల్ స్టడీకి ఇక్కడికి వస్తే యూదా మరి వాళ్ళ పిల్లల్ని, 3 పిల్లల్ని మరి 3వ వాడిని మటుకు ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడాడు. ఈ టైంలో ఏమవుతుంది? యూదా భార్య అయిన షూయ, ఎవరైతే అన్యురాల్ని ఈయన వివాహం చేసుకుంటాడో ఆమె చనిపోతుంది. అయితే ఇక్కడ తామారుకు ఆయన ఒక మాట ఇస్తాడు. ఏమని మాట ఇస్తాడంటే, అమ్మ ఇక్కడ ఈ పద్ధతి ప్రకారం, ట్రెడిషన్ ప్రకారము మరి నిన్ను ఆదరించి సపోర్ట్ చేయడానికి, మరి నిన్ను నిలబెట్టడానికి, మరి నా కొడుకు వంశం ముందుకు పోవడానికి, మరి నా కొడుకు పేరు, నా ఇంటి పేరు ముందుకు పోవడానికి, మరి లాస్ట్ వాడు ఉన్నాడు, వాడు పెద్ద అయిన తర్వాత, వాడు వయసుకు వచ్చిన తర్వాత నీకు వివాహం చేస్తాను అని చెప్తే, తామారు యవనస్తురాలు. ఆ టైంలో ఆమె భర్త చనిపోయాడు, విధవరాలు. తామారికి జరిగిన నష్టం చూడండి. ఆమె యవనస్తురాలు, యంగ్ పర్సన్ కదా, యవనస్తురాలు. ఆమె నేను ఇంకా ఈ బైబిల్ స్టడీ స్టార్టింగ్లో ఏమని చెప్పా? అన్యుల మధ్యలోకి వెళ్ళాడు, విగ్రహారాధికుల మధ్యలోకి వెళ్ళాడు, దేవుడు తెలియని వ్యక్తుల మధ్యలోకి వెళ్ళాడు. అందుకే ఆయన దెబ్బతిన్నాడని నేను చెప్పా. కానీ అదే అన్యుల్లో, అదే విగ్రహారాధికురాలు, అదే లోకస్తురాలు ఇక్కడ లోకస్తురాలు, అన్యురాలు. ఎవరు అన్యురాలు చెప్పండి? తామార్ కదా. ఎక్కడికైతే వెళ్ళాడో దేవుడు తెలియని మనుషుల మధ్యలోకి వెళ్ళాడు. కాబట్టి ఆ ప్యూర్ బ్లడ్ కాదని నేనే చెప్పాను.
కానీ ఇక్కడ తామారు దగ్గరకు వచ్చేటప్పటికి తామారుకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. డబ్బున్న వ్యక్తి, అందమున్న వ్యక్తి, చదువున్న వ్యక్తి, లేకపోతే తనకు నచ్చిన వ్యక్తి. నాకు నష్టం జరిగింది, దేవుడు నా భర్తని తీసుకెళ్ళిపోయాడు, కాబట్టి నేను దేవుడికి ఎందుకు న్యాయంగా, నేను ఎందుకు నమ్మకంగా ఉండాలి, నేను ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి, నేను ఎందుకు పవిత్రంగా ఉండాలి కదా. నాకు నేను పవిత్రంగా ఉండి, నేను నా భర్తకి కట్టుబడి ఉండి, మరి తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మరి ఇంకొక వ్యక్తి, వాళ్ళ ఇంట్లోని ఇంకో వ్యక్తిని నేను చేసుకున్నప్పుడు, వాడు కూడా నాకు అన్యాయం చేసినప్పుడు నేను ఎందుకు కరెక్ట్గా ఉండాలి, నేను ఎందుకు నీతిగా ఉండాలి అనేది ఒక భయంకరమైన ఆలోచన మరి ఆమెకు వచ్చి ఉండొచ్చు కదా. మరి మనకు కూడా వస్తూ ఉంటుంది కదా. నేను నమ్మకంగా ఉన్నా, నేను తాగుడు మానేసిన, నేను పాపాలు మానేసిన, నేను దేవుడి చర్చికి పోతున్నా, నేను సంఘంలో మరి సేవలో ముందు ఉంటున్నా, మరి పాపం మానేసిన, నేను పరిశుద్ధంగా ఉంటున్నా, నేను పాత అలవాట్లు, చెడ్డవాటి అన్నిటికీ దూరంగా ఉంటున్నా, కానీ నాకు మటుకు ఎందుకు ఇంకా కార్యం జరగట్లేదు, ఎందుకు నాకు ఇంకా మరి చెడు జరుగుతుంది, నాకెందుకు ఇంకా నేను ఇంకా ఇబ్బంది పడతా ఉన్నా, ఎందుకు నాకు ఈ సమస్యలు వస్తున్నాయి, నాకెందుకు ఈ హెల్త్ ప్రాబ్లం పోవడం లేదు, నాకెందుకని తామారుకు వచ్చిన క్వశ్చను, డౌట్, పెద్ద ప్రశ్న మరి మన ముందు నిలబడుతుంది. పెద్ద క్వశ్చన్ మార్క్, పెద్ద కొండ మన ముందు వచ్చి నిలబడుతుంది, మన ముఖంలో ముఖం పెట్టి చూస్తుంది కదా. హల్లెలూయా. ఆ ప్రశ్నకి నీ దగ్గర నా దగ్గర ఆన్సర్ ఉండదు. ఎప్పుడైతే మన దగ్గర ఆ ప్రశ్నకు ఆన్సర్ ఉండదో మనము గుండె జారిపోయిన వాళ్ళం అయిపోతాము, గుండె చెదరిన వాళ్ళం అయిపోతాము, మన విశ్వాసం సన్నగిల్లుతుంది, మన నిరీక్షణ సన్నగిల్లుతుంది, మనకి హోప్ ఉండదు. అరే పాతగా ఉంటేనే మంచిగా ఉంది, ఆ పాతగా తాక్కుంటా తిరుక్కుంటా పాపం చేసుకుంటా అక్రమ సంబంధాలు పెట్టుకొని మరి గొడవలు పెట్టుకుంటా కొంపలు కూల్చుకుంటా విచ్చలవిడిగా ఉన్న వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, నేను కూడా అట్లా అయిపోతాను అట్లా అయిపోతే బాగుంటుంది బాగుంటుంది అనే ఒక ఆలోచన మన మనసులో పుడుతుంది కదా. హల్లెలూయా. అట్లాంటప్పుడే మనకి ఎవరో సిస్టర్ ఫోన్ చేస్తారు, మన సంఘంలో ఎవరో బ్రదర్ ఫోన్ చేస్తారు కదా. ఎవరో ఫోన్ చేసి ఎవరో ఇది చేసి హల్లెలూయా మరి వాళ్ళందరూ ఏం చేస్తారు, ఒకళ్ళు మనకు ఫోన్, దేవుడు పిలిచినట్టే ఫోన్ చేస్తారు. అక్క నేను ఇట్లా ఆలోచిస్తున్నా, నువ్వు ఫోన్ చేసినావు, సిస్టర్ నేను ఇట్లా అనుకుంటున్నా, నువ్వు అట్లా అనుకుంటున్నాను చెప్పరు, కానీ ఆ టైంలో ఎవరో ఫోన్ చేస్తారు కదా. ఈ సిద్ధపాటు ప్రార్థన లేకపోతే 3 రోజుల ప్రార్థన, మరి ఒకరినొకరు మనం మాట్లాడుకోవడము, ముఖ్యంగా మీరు ఒకరినొకరు బలపరచుకోవడము, ఆ టైంలో దేవుడు మరి ఒక వ్యక్తితో నీతోటి ఫోన్ చేసి మాట్లాడిస్తాడు కదా. హల్లెలూయా. కానీ మనకి ఇంతమంది ఉన్నాము, మరి తామారుకి ఎవరున్నారు కదా. తామారు విషయంలో ఎవరు లేరు కదా. తామారు విషయంలో ఎవరు లేరు కదా. అయితే చాలా రోజులు అయిపోతుంది, మరి యూదా భార్య కూడా చనిపోతుంది. అయితే అప్పుడు యూదా తన దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరాను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్ళాను. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యూదా గొర్రెల కాపరిగా చూస్తూ ఉన్నాము. మరి ఆయన ఫ్రెండ్షిప్ మటుకు బాగున్నది. అదుల్లామీయుడు అంటే మరి హీరా అంటే వజ్రం ఇక్కడ హిందీలో, మరి అక్కడ హీరా అంటే ఏంటో మరి హీరా లాంటి దోస్త్ ఆయనకు. మరి ఆ దోస్త్తో పాటు కలిసి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు అంటే గొర్రెల బొచ్చు, ఆ గొర్రెల్ని తీసుకొని ఆ గొర్రెల బొచ్చు కత్తిరించడానికి, మరి అంటే గొర్రెల బొచ్చు కత్తిరించి మరి బట్టలు తయారు చేస్తారు ఉల్ కోసము. తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలుపబడని. ఈ టైంలో తామారుకి తెలిసింది యూదా పలానా ప్లేస్ నుంచి పలానా ప్లేస్కి వెళ్తున్నాడు, గొర్రెల బొచ్చు కత్తిరించడానికి, మరి పలానా దగ్గరికి వెళ్తున్నాడు అని తెలిసి, అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండుట చూసి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గమునందు ఏనాయీయము ద్వారమున కూర్చుండెను. అయితే ఇక్కడ అప్పుడున్న ట్రెడిషన్లో మనకి ఇంకో కొత్త విషయం ఏం తెలిసిందంటే, భర్త చనిపోయిన వ్యక్తి వైధవ్య వస్త్రములు అంటే విధవరాలు వస్త్రాలను ధరించుకొని, విధవరాలు అంటే ముండమూపి అని అంటారు, వాడు వాడకూడదు అనుకోండి. అయితే విధవరాలు అని ఆమె ఆ విధవరాలు వస్త్రాలని ధరించుకొని ఉంటుంది, అంటే చూసిన వాళ్ళకి ఆమె విధవరాలు అని తెలిసిపోతుంది. అయితే ఆ వస్త్రాలను ఆమె తీసేసి ఆమె ఏం చేసిందంట, వేరే వస్త్రాలను ధరించుకొని, ఆమె బాడీ అంతా కప్పుకున్నట్టు ఆ వస్త్రాలను ధరించుకొని ఆ తిమ్నాతుకు పోయే మార్గంలో ఏనాయిము అనే ద్వారము దగ్గర ఆమె కూర్చుంది.
కూర్చున్నప్పుడు ఇక్కడ ఒక చాలా క్రిటికల్ విషయము ఇక్కడ ఒకటి మనకు మరి స్పిరిచువల్గా చాలా మనకు అర్థం కాదు, కొంచెం వేరుగా ఉంటుంది, గమనించాలి. యూదా ఆమెను చూసి ఆమె తన ముఖము కప్పుకొనున్నందుకు ఆమె వేష అనుకుని ఆ మార్గమున ఆమె దగ్గరికి పోయి ఆమె తన కోడలని తెలియక ఆమెని రమ్మని చెప్పాను, వస్తావని అడిగాను. అయితే ఇక్కడ మనం ఆల్రెడీ యూదా క్యారెక్టర్ మనం ఎస్టాబ్లిష్ చేసినాము. యోసేపు దగ్గర నుంచి యూదా చాలా మంచోడు, చాలా పత్తిత్ అని ఎక్కడా చెప్పట్లేదు. చాలా చాలా కంప్లైంట్లు యోసేపు వాళ్ళ నాన్నకి మోసుకొని వెళ్ళాడు. వాళ్ళది ఓరోలేక ఆయనను గుంతలో పడి చంపేంత పని చేశారంటే ఈయన పద్ధతి, ఈయన ఆలోచన మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఆమె వెళ్ళి ఆ మార్గంలో కూర్చుంది, వస్త్రాలన్నీ కప్పుకొని కూర్చుంటే ఆయన ఆమెను చూసి ఆమె మరి పలానా వ్యక్తి, ఆమె పలానా వేష అని అనుకొని ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను అడుగుతాడు. అందుకు ఆమె అంటది, నేను వచ్చిన ఎడల నాకేమి ఇస్తామని అడుగుతుంది. అందుకు అతడు, నా మందలో నుండి ఒక మేకపిల్లను పంపేదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదవ పెట్టిన ఎడల సరే అని చెప్పాను. అతడు, నేను నీ యొద్ద ఏమి కుదవ పెట్టవాలని అడిగినప్పుడు ఆమె, నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయు నని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను. ఆమె అతని వలన గర్భవతి ఆయను. అప్పుడు ఆమె లేచి పోయి తన ముసుగు తీసివేసి తన వైధవ్య వస్త్రములను వేసుకొనెను. అయితే ఆమె అడుగుతుంది, మరి నాకేమి ఇస్తావు అని అడిగితే ఆయన అంటాడు, నేను నా మందలోంచి ఒక మేకపిల్లని నీకు ఇస్తాను, పంపిస్తానని చెప్పినప్పుడు ఆమె అంటది, అతని ఉంగరాన్ని తీసుకుంటుంది, అతని చేతి కర్రని తీసుకుంటుంది. హల్లెలూయా. అండ్ వాటిని తీసుకొని ఆమె పెట్టుకుంటుంది. అప్పుడు ఆమె మరి అతని వలన గర్భము దాలుస్తుంది. అప్పుడు ఆమె వెళ్ళి మళ్ళీ ఆమె వైధవ్య వస్త్రాలను ఆమె ధరించుకోవడం ఇక్కడ చూస్తున్నాము. తర్వాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కుదువ పుచ్చుకొనుటకు తన స్నేహితుడగు అదుల్లామీయుని చేత మేకపిల్ల పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. కాబట్టి అతడు మార్గమందు ఏనాయనొద్ద నుండిన ఆ వేశ్య ఎక్కడ ఉన్నదని ఆ చోటి మనుషులను అడగగా వారు, ఇక్కడ వేశ్య యువతియు లేదని చెప్పిరి. కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్ళి, ఆమె నాకు కనబడలేదు, మరియు ఆ చోటి మనుషులు ఇక్కడ వేశ్య యువతియు రాలేదని చెప్పిరని అనినప్పుడు యూదా, మనలను అపహాస్యము చేసేదరేమో, ఆమె వాటిని ఉంచుకొన నిమ్ము, ఇదిగో నేను ఈ మేకపిల్లను పంపితిని, ఆమె నీకు కనబడలేదని. అయితే ఇక్కడ విషయం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అబ్రహాం స్టార్టింగ్కి వస్తే మరి యూదా వెళ్తాడు, వెళ్ళి తన ఫ్రెండ్ని పంపిస్తాడు, ఒక మేకపిల్లనిచ్చి పంపిస్తాడు. నేను ఇచ్చిన ఉంగరము చేతికర్ర ఉంటాయి, ఆ పట్టుకొని రాని పంపిస్తే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళు అంటారు, ఇక్కడ అట్లాంటి వ్యక్తి ఎవరు లేరు, అట్లాంటి స్త్రీ ఎవరు లేరు. కాబట్టి అని వాళ్ళు చెప్తే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్తాడు, అక్కడ ఎవరు అట్లాంటి ఆమె లేదంట, మరి వాళ్ళందరూ ఇట్లా చెప్తున్నారంటే ఈయన అనుకుంటాడు, మళ్ళీ అక్కడ ఇంకా ఎక్కువసేపు ఉంటే వాళ్ళందరూ ఎగతాళి చేసి అపహాస్యం చేస్తారేమో అని వాళ్ళు అక్కడి నుంచి మరి తిరిగి వెళ్ళిపోవడము జరుగుతుంది. అయితే రమారమి 3 నెలలైన తర్వాత నీ కోడలకు తామారు జారత్వం చేసెను, అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా, ఆమెను బయటికి తీసుకొని రండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పెను. చాలా సిద్ధాంతకర్తలాగా ఆయనకు తెలిసిందనమాట. ఎవరో చెప్పారు 3 నెలలు అయిన తర్వాత, ఇదిగో నీ కోడలు గర్భం దాల్చింది, గర్భవతి అయింది అని చెప్తే ఆయన వెళ్తాడు, మొత్తం మంది మార్బలం తీసుకొని ఆమె ఇంటికి వెళ్ళి అంటాడు, ఆమెను బయటికి గుంజుకరండి, ఆమె జారత్వం చేసింది కాబట్టి ఆమెను బయటికి తీసుకురండి, ఆమెని కాల్చివేయవలను, ఆమెని మరి మంటలో కాల్చేయాలి అని చెప్పేసి తీసుకొని రండని చెప్పినప్పుడు ఆమె బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో ఆ మనుషుని వలన నేను గర్భవతినైతిని, ఏ మనుషుడు వస్తువులైతే నా దగ్గర ఉన్నాయో నేను నీకు పంపిస్తున్నానో ఆ మనుషుడి వలన నేను గర్భము ధరించిన అని ఆమె చెప్పి, ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరిదో
దయచేసి గుర్తుపట్టమని చెప్పాను. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడు ఆమెని కూడలేదు. అయితే అప్పుడు ఆయన అర్థం చేసుకుంటున్నాడు కదా, నేను నా నా చిన్న కుమారుడిని పద్ధతి ప్రకారం, ఆచార ప్రకారం, అప్పుడున్న ట్రెడిషన్ ప్రకారము ఆమె ఫ్యామిలీని నిలబెట్టడానికి, ఆమె విధవరాలై ఆమె సపోర్ట్గా ఉండడానికి, కుమారుడిని ఇవ్వడానికి నేను నా మూడవ కుమారుడితో వివాహం చేయలేదు కాబట్టి కాబట్టి ఆమె ఈ పని చేసింది మరి అని చెప్పేసి యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఆమె నాకంటే నీతిమంతురాలు, నేనే పాపం చేసినా, నేనే తప్పు చేసినా ఆమె మటుకు మరి లోకంలో ఎవరితో అయినా వెళ్ళొచ్చు, ఎవరితోటైనా తిరగవచ్చు, ఎక్కడ ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు, ఆమె ఇష్టానుసారంగా ఉండొచ్చు. కానీ ఆమె ఇక్కడ ఏ సీడ్ అయితే, ఏ విత్తనమైతే యేసు పుట్టుకకు కారణమవుతుందో, ఏ విత్తనమైతే అబ్రహాము విశ్వాసంతో విత్తనం అబ్రహాము విశ్వాసంతో మరి ముసలి వయసులో మరి ఏ విత్తనం అయితే ఆయన కడుపులో వేసుకున్నాడో, ఏ విత్తనమైతే ఇసాకు, ఏ విత్తనమైతే యాకోబు, ఏ విత్తనమైతే యూదా, అట్లా కిందికి వస్తే ఏ విత్తనం ద్వారా అయితే యేసు ప్రభు పుడతాడో, హల్లెలూయా, ఆమె మరి వాళ్ళ మామని ఒక రకంగా ఆమె మోసం చేసినట్టే, ఒక రకంగా ఆయనని మోసం చేసినట్టే. కానీ నేను అందుకే స్టార్టింగ్లో చెప్పా, అప్పుడున్న ట్రెడిషన్స్, ఆచారాలు, పద్ధతులు ఆ కాలం మట్టుకే వర్తిస్తాయి. ఇప్పుడు వాటిని క్రైస్తవులు కానీ క్రిస్టియన్స్ కానీ ఎవ్వరు కూడా ఫాలో కారు. ఇక్కడ యూదా ఒప్పుకుంటున్నాడు, నేను తప్పు చేసిన, నేను పాపం చేసిన, కానీ ఆమె మనసులో శారీరకమైన పాపం లేదు. ఆమె విత్తనం గర్భం దాల్చడానికి, ఆమె గర్భంలో విత్తనం వేసుకోవడానికి ఆమె ఒక మంచి పని చేసింది అని చెప్పేసి ఆమె గర్భం ధరిస్తుంది. దాని తర్వాత ఆమెను ఎప్పుడు కూడా ఆయన మళ్ళీ మరి భార్యలాగా కానీ వేరే రకంగా కానీ ఆమెను టచ్ కూడా చేయలేదని మరి రాయడం జరిగింది. తర్వాత ఆమె ప్రసవకాలం ముందు కవలవారు ఆమె గర్భమందు ఉండిరి. ఆమె ప్రెగ్నెన్సీ టైం వచ్చినప్పుడు, ఆ డెలివరీ టైం వచ్చినప్పుడు ఆమె కడుపులో కమల పిల్లలు ఉన్నారంట. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఎర్ర నూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చినని చెప్పాను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు వచ్చెను. అప్పుడు ఆమె, నీవేళ బెదిరించుకొని వచ్చితివనెను. అందుచేత అతనికి పేరాసు అను పేరు పెట్టబడెను. తర్వాత అతని చేతి తొగరు గల అతని సహోదరుడు బయటికి వచ్చెను. అతనికి జెరాహు అని పేరు పెట్టెను. అయితే ఆమెకు డెలివరీ టైంలో మనం ఇక్కడ రిబ్కానా, ఇసాకు భార్య రిబ్కా దగ్గర చూస్తున్నాం. రిబ్కా దగ్గర చూస్తాం కదా, వాళ్ళిద్దరూ పెనుగులాడతారు కడుపులో. ఇద్దరు పెనుగులాడినప్పుడు ఏసావు బయటకు వస్తాడు, యాకోబు తర్వాత వస్తాడు, కాలు పట్టుకొని వస్తాడు. ఇక్కడ కూడా ఇద్దరిలో పోటీ ఉంది. ఎవరిలో పుట్టినోడు జెరూహు, ఇంకోటి పేరాసు, ఇద్దరిలో పోటీ ఉంది. ఒకడు బయటికి చేయి పెట్టాడు, వాని చేతికి దారం కట్టారు. అంటే దారం ఎందుకు కడతారంటే వీడు ఫస్ట్ బయటకు వచ్చాడని. అయితే ఆ చెయ్యి మళ్ళీ లోపలికి వెళ్ళింది, కానీ బయటకు వచ్చినవాడు వేరేవాడు కదా. హల్లెలూయా. అయితే ఒకరికేమో పేరాసు అని పేరు పెడుతుంది, ఇంకొకరికేమో జెరూహు అని పేరు పెడుతుంది కదా. బైబిల్లో మరి తామారుకున్న ఇంపార్టెన్స్, తామారుకున్న ప్రాముఖ్యత ఏంటంటే, తామారు అన్యురాలు, దేవుని ఎరగని వ్యక్తి, కానీ ఆమె పాపం చేయలేదు, ఆమె తప్పులో పడలేదు కదా. అయితే హల్లెలూయా, యేసు లోకానికి వస్తాడు, యేసు నామం వల్ల లోకమంతా రక్షించబడుతుంది. అయితే ఏ బ్లడ్ లైన్, ఏ రక్తము, ఏ బ్లడ్ లైన్ అంటే ఏంటి, ఎవరి వంశంలో అయితే యేసు పుడతాడో, ఎవరి ద్వారా అయితే యేసు లోకానికి వస్తాడో, ఈమె ఒక రకంగా
కరెక్ట్గా పోలేదు. కానీ ఆమెకి ఆశ ఉండింది, ఆమెకు కోరిక ఉండింది, అబ్రహాము వంశము, ఇసాకు వంశము నా ద్వారా బయటికి రావాలి. ఇక్కడ తామారు యొక్క ఉద్దేశం చూడండి. ఈమెకు స్టోరీ చెప్పింటుంది, ఈమెకు స్టోరీలు విని ఉంటుంది. దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేసిండు, వాగ్దానం పట్టుకున్నాడు. ఇసాకుకు వాగ్దానం చేసిండు, ఇసాకు పట్టుకున్నాడు. యాకోబుకు వాగ్దానం చేసిండు, యాకోబు పట్టుకున్నాడు. ఇక్కడ యూదా వాగ్దానాల గురించి చెప్పిండని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ వాగ్దానాల గురించి ఆమె తెలుసుకుందో, ఆమె ఆశపడింది ఆ ప్రామిస్ ఏదైతే ఉందో, ఆ ఆశీర్వాదం ఏదైతే ఉందో, ఆ లోకానికి వచ్చే రక్షకుడు ఎవరైతే ఉన్నాడో నా గర్భం నుంచి ఎందుకు రాకూడదు, ఆమెకి ఎందుకు పట్టుదల. ఏరు చనిపోయాడు, ఓనాను కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆమెకి హోప్ ఏంటి? యేసు లోకానికి దేవుడు ప్రామిస్ చేసిన ఆశీర్వాదం ఏదైతే అబ్రహాంకి ప్రామిస్ చేశాడో అది లోకంలోకి రావడానికి సంతానం ద్వారా జరుగుతుంది. ఇక్కడ మటుకు సంతానం ద్వారా జరుగుతుంది. అబ్రహాము ఇసాకును కనెను, ఇసాకు యాకోబుని కనెను, యాకోబు అట్లా కనెను వచ్చి లాస్ట్లో ఎవరు పుడతారు? లోకరక్షకుడైన యేసయ్య పుడతాడు. అయితే ఈమె ఆ వాగ్దానాన్ని, ఆ ప్రామిస్ని, ఆ విత్తనాన్ని ఆమె గర్భంలో వేసుకోవాలని ఆశపడింది. ఇక్కడ ఎక్కడ కూడా పెళ్ళి చేసుకోవాలి, కడుపు చేసుకోవాలి, ప్రెగ్నెంట్ అవ్వాలి, వాళ్ళ దగ్గర శారీరకంగా ఉండాలి, ఫిజికల్ ఇంటిమెసీ ఉండాలి, లేకపోతే ఆ రిలేషన్షిప్, శారీరకమైన సంబంధం, నేను చెప్తున్నా అర్థమవుతుందా మీకు? శారీరకమైన సంబంధం ఉండాలి, వాళ్ళతోటి సుఖం అనుభవించాలి అనేది తామారు మనసులో మనకి ఎక్కడ కూడా లేదు. ఆమె ఎప్పుడైతే ఆమె కడుపులో ఆమె గర్భం దాల్చిందని తెలిసిందో, ఆ వాగ్దానము, ఆ ప్రామిస్ ఆమె గర్భంలో పడిందని ఆమెకు అర్థమైపోయిందో, ఆమె వెళ్ళి మళ్ళా ఆమె విధవరాలు వస్త్రాలు ధరించుకొని ఆమె పిల్లల్ని కానీ, ఆమె ఎంత ఆశపడిందో, ఆమె ఎంత ఇష్టపడిందో, దేవుడు ఆమెకి ఒక్కరిని కాదు ఇద్దరిని ఇచ్చాడు. ఒక్కరిని కాదు, యూదా ఇద్దరిని కోల్పోయాడు. యూదా పెద్ద కొడుకుని, రెండో కొడుకుని కోల్పోయాడు. ఇద్దరిని కోల్పోతే ఇక్కడేమి ఇద్దరిని కన్నది, బ్యాలెన్స్ అయింది చూడండి. ఇద్దరు కోల్పోయాడు, ఈమె ఇక్కడ ఇద్దరిని కన్నది. ఇక్కడ మనకి తామారు యొక్క గొప్పతనం ఏంటో నేను మీకు చెప్తాను. మత్తయి సువార్త తీయండి. తామారు యొక్క గొప్పతనం ఏంటో చెప్తాను. హల్లెలూయా. చాలా కష్టం ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం. మామ ఏంటి, భర్త ఏంటి, తర్వాత ఫస్ట్ కొడుకు ఏంటి, సెకండ్ కొడుకు ఏంటి, మూడో కొడుకు ఏంటి, తర్వాత సరే వీళ్ళ వరకు సరిపోయింది, మళ్ళీ మామ ఏంటి, మళ్ళీ ఆయన వేషలాగా చూడడం ఏంటి, ఆయన డబ్బులకు వస్తామంటాం, ఇవంతా కూడా చాలా చాలా కష్టం ఎక్స్ప్లెయిన్ చేయడము. మరి మీకు ఎంత అర్థమైందో. కానీ ఆ కన్ఫ్యూజను అదంతా కూడా మనకి క్లారిటీ ఎక్కడ వస్తుంది అంటే మత్తయి సువార్తలో వస్తుంది కదా. మత్తయి సువార్త తీయండి, మొదటి అధ్యాయం తీయండి. స్టార్టింగ్ నుంచి చదవండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇది అర్థం చేసుకోండి. దేవుడు అబ్రహాంకి ప్రామిస్ చేశాడు, నీ ద్వారా సర్వలోకానికి రక్షణ వస్తుంది. కాబట్టి అబ్రహాము వయసులో ఉన్నప్పుడు, ఆయన శరీరం బాగున్నప్పుడు, ఆయన శారీరకంగా శారాతోటి సంసారం చేసినప్పుడు కొడుకు పుట్టలేదు. అబ్రహాము ముసలోడైనప్పుడు, ఆయన శరీరం ఒడిగిపోయినప్పుడు, పిల్లలు కనలేరు అని కన్ఫర్మ్ అయినాక అప్పుడు ఇసాకు గర్భంలో పుట్టాడు. అంటే శారీరకంగా జరగలేదు, అది దాని ఏమంటారు, దేవుడి కార్యం వల్ల జరిగింది. అబ్రహాం తర్వాత అబ్రహాం నుంచి యూదా వరకు మరి చాలామంది ఉంటారు, పిల్లలు. తర్వాత దావీదు వరకు చాలామంది ఉంటారు. దావీదు నుంచి యేసుక్రీస్తు వరకు, అంటే అబ్రహాము నుంచి దావీదు నుంచి యేసుక్రీస్తు వాళ్ళ వంశము అని చెప్తా ఉన్నాడు. ఎవరు? మత్తయి చెప్తా ఉన్నాడు, వంశావళి చెప్తా ఉన్నాడు. కాబట్టి 2వ వచనం, అబ్రహాం ఎవరిని కన్నాడు? ఇసాకుని కన్నాడు. అంటే అబ్రహాము విశ్వాసంతో ఇసాకుని కన్నాడు, విత్తనం వేసుకున్నాడు. ఎందుకంటే ఆ విత్తనం లాస్ట్కి ఎక్కడికి వస్తుంది? యేసు వరకు వస్తుంది. ఎక్కడికి వస్తుంది? యేసు వరకు వస్తుంది. అయితే అబ్రహాంతో విశ్వాసంతో వేసుకున్న విత్తనము ఇసాకు విశ్వాసంతో వేసుకున్న విత్తనం ఎవరు? యాకోబు కదా, వాగ్దాన పుత్రుడు అనమాట. వీళ్ళందరూ ప్రామిస్డ్ చిల్డ్రన్. వీళ్ళు
దేవుడు ఆశీర్వాదం వల్ల పుట్టిన వాళ్ళు. ఎందుకంటే వీళ్ళలో నుంచే యేసు అనే ఆయన బయటికి రావాలి, లోకానికి రక్షణ రావాలి, నీకు నాకు రక్షణ రావాలి, పాపులకు రక్షణ రావాలి. ఇదంతా మరి హల్లెలూయా. కాబట్టి అబ్రహాం ఇసాకును కన్నాడు, ఇసాకు యాకోబును కన్నాడు, యాకోబు చదవండి, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారు నందు పేరేసును జేరామును కనెను. యూదా ఎవరి యందు కన్నాడు పేరేసుని? తామారు. పేరేసు. ఈ పేరేసు ఎవరి చేతికి అయితే దారం కడతారో ఇడు పేరేసు. అయితే యూదా ఎవరి దగ్గర కన్నాడంట పేరేసుని? తామారు దగ్గర. అంటే తామారు యాకోబుకి చాలామంది కోడలు ఉన్నారు, కానీ ఎవ్వరికి కూడా దేవుడు ఆలోచన లేదు ఆ విత్తనం వేసుకోవాలి, విశ్వాసంతో తన గర్భంలో ఆ విత్తనం పడాలి అనే ఆలోచన ఎవ్వరికి లేదు. ఇక్కడ ఆమెకు అవకాశమే లేదు, ఆప్షనే లేదు. వచ్చిన అవకాశం కూడా తన భర్త ద్వారా కోల్పోయింది, రెండో భర్త అయిన మరిది ద్వారా కోల్పోయింది, మూడో భర్త ఆప్షనే లేదు. అయినా కానీ ఆమె విశ్వాసంతో మరి యూదాని ట్రిక్ చేసి కదా, యూదాకే తెలీదు, యూదాని ట్రిక్ చేసి ఆయనని ఒక వేరే స్త్రీలాగా బట్టలు ధరించుకొని ఆయన దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఏమీ తీసుకోకుండా ఆమె గర్భము ధరిస్తే ఆమె పేరు తామారు పేరు ఎక్కడ రాశారు అంటే మరి అందరు మర్చిపోయారు తామార్ని. కానీ ఈ పాత నిబంధన రాజులు వస్తారు, ప్రవక్తలు వస్తారు, పెద్ద పెద్ద మహారాణిలు ఎస్తేర్ రాణి వస్తారు, పెద్ద పెద్దోళ్ళు వస్తారు, కానీ దేవుడు మటుకు తామార్ని మర్చిపోలేదు. ఎందుకంటే తామారు దేవుడి కోసం ఎదురు చూసింది. తప్పు రాంగ్ అని అనడానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ మామ అందరిలో సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నాడు, ఈమె నాకంటే నీతిమంతురాలు కదా. హల్లెలూయా. ఆయనకు అర్థమైంది కదా, ఆయనకు ఒక్క విషయం అర్థమైపోయింది కదా. హల్లెలూయా. ఈమె ఈ విత్తనం, ఈ విత్తనం కోసం ఈమె మరి నన్ను ట్రిక్ చేసింది అనేది ఆయనకు అర్థమైంది కదా. హల్లెలూయా. ఇక్కడ ఈ బైబిల్లో చాలా ఈ మొత్తం ఈ వంశావళి ఏదైతే ఉందో మనం చదువుకుంటూ పోతామో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తర్వాత ఎన్ని పేర్లు, ఇవన్నీ పేర్లు వస్తూ ఉంటాయి. 16వ వచనం వరకు రకరకాల పేర్లు వస్తాయి. ఈ పేర్లలో 3 స్త్రీలు కనిపిస్తారు, 3 ఆడవాళ్ళు కనిపిస్తారు కదా. ఎవరెవరు కనిపిస్తారంటే అట్లనే చదువుకుంటూ పోండి, నేను చెప్తా వాళ్ళ పేరు వచ్చినప్పుడు. జెరోహును, ఎస్రోను ఆరామును కనెను, ఆరాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నయోసును కనెను, నయోసోను షల్మానును కనెను, షల్మాన్ రాహాబు నందు బోయాజును కనెను. రాహాబు ఎవరో తెలుసా? వేశ్య. ఎరికో దగ్గర మరి ఇజ్రాయేల్ యొక్క వాళ్ళని కాపాడిన వేశ్య కదా. కాపాడినప్పుడు వేశ్య, తర్వాత ఆమె మరి వివాహం చేసుకుంది కదా. ఆమె మనసు మారింది, ఆమె జీవితం మారిందని మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ దేవుడు షై అవుతలేడు, ఆయన సిగ్గుపడతలేడు వీళ్ళ పేరు తీసుకోవడానికి కదా. మన లైఫ్ స్టోరీ ఎట్లా ఉన్నా, తామారులాగున్నా, మొత్తం తలరాత తారుమారైనా కూడా దేవుడు మటుకు హల్లెలూయా తాడు బొంగరం లేదు, తల లేదు, తోక లేదు, ఎటు వెళ్తున్నాం ఏమవుతున్నామో అనుకున్న వ్యక్తులు, ముఖ్యంగా స్త్రీలను వీళ్ళని కదా దేవుడు ఆయన పుట్టుక గురించి చెప్పే స్టోరీలో కొత్త నిబంధన లోకానికే సువార్త అందిస్తుంది అంటే ఆ ఫస్ట్ పేజీలో ఫస్ట్ పారాలో వీళ్ళ పేర్లు రాశాడు. ఇంతకంటే రెబల్గా, ఇంతకంటే ఖతర్నాక్గా, ఇంతకంటే డేరింగ్గా ఏ దేవుడు భూమి మీద లేడు. ఇంత ఖతర్నాక్గా, ఇంత డెడ్లీగా, డేంజర్గా, ఘోరమైన పాపం కదా. వేశ్య అంటే ఘోరమైన పాపమే కదా, తప్పుడు దారే కదా. కానీ వాళ్ళ మనసు వాళ్ళు మారినందుకు దేవుడు మరి హల్లెలూయా ఎంత కోపంగా మాట్లాడుతున్నాడో, వాళ్ళని ఆయన పుట్టుకలో పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దీని తర్వాత రాహాబు బోయాజును, ఈ రూత్ ఎవరు? ఈమె కూడా అన్యురాలే. ఈమె భర్త చనిపోతాడు, ఈమె వాళ్ళ అత్తతో వస్తుంది, కానీ ఈమె కూడా లోకంలో దిక్కులు చూడదు, వాడిని వీడిని చూడదు కదా. ఎవరిని చూస్తుంది మరి? అలా మరి హల్లెలూయా దేవుడిని
మరి దేవుడు ఏర్పాటైన బోయాజుని చూస్తుంది. తర్వాత చదవండి. రూతునందు ఓబేదును కనెను. ఓబేదు ఏషాయిని కనెను. ఏషాయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఈయన సొలొమోన్ దావీదు మహారాజు మరి ఉరియా అనే ఆయన భార్యని వివాహం చేసుకుంటాడు. ఆ ఉరియా చావుకి కారణం దావీదే. ఆమె మరి దావీదుతో పాపం చేస్తుంది. అయినా కానీ మరి ఆమె పేరు కూడా ఇక్కడ రాయడానికి జరిగింది. ఎందుకంటే మనం పాపంలో ఉన్నామా, లోకంలో ఉన్నామా, బజార్లో ఉన్నామా, రోడ్డు మీద ఉన్నామా, చెడ్డవాళ్ళుగా ఉన్నామా, దుర్మార్గులుగా ఉన్నామా అనేది మన గతం. కానీ మన గతము, మన పాస్ట్, మన 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 పాత ఇది దేవుళ్ళో ముందుకు పోవడానికి ఎప్పుడు కూడా అడ్డం కాదు. దేవుడు కూడా దేవుడి కోసం నిలబడడానికి, దేవుడి కోసము ఛాలెంజ్ తీసుకొని దేవుడి విషయంలో ముందుకు వెళ్ళడానికి దేవుడు ఎప్పుడు కూడా మరి హల్లెలూయా ఆయన షైగా ఫీల్ కాడు, ఆయన వెనుకకి వెళ్ళాడు, ఆయన చెయ్యి కుర్చ కాదు కదా. హల్లెలూయా. ఇక్కడ ఈరోజు మనం తామారుని చూస్తూ ఉన్నాము. తామారు ఆమె లైఫ్ ఏమైనా ఏదైనా బెర్షిబా ఉరియాస్ వైఫ్ కదా. అయితే తామారు ఆమె లైఫ్ ఏదైనా, ఆమె తలరాత ఏదైనా, ఆమె గతం ఏదైనా కానీ ఆమె విశ్వాసంతో కదా ఆ విత్తనాన్ని, ఆ సీడ్ని వేసుకుంది కదా. హల్లెలూయా. సీడ్ని వేసుకొని గర్భం దాల్చి పిల్లల్ని కన్నది. మనం కూడా అదే చేయాలి. మనం ఏం చేయాలి? విశ్వాసంతో యేసు అనే విత్తనం వేసుకొని మనము వేరే వాళ్ళని రక్షించి పిల్లల్ని కనాలి. మన చర్చ్ అంతా ఖాళీగా ఉందంట అనుష చెప్తుంది. అంటే మనం ఏం చేయాలి? మనం యేసు అనే విత్తనం వేసుకొని, యేసు అనే విత్తనం చల్లి, వేరే వాళ్ళకు వాక్యం అనే విత్తనం వేసి, వాళ్ళని దేవుడి గురించి చెప్పి, వాళ్ళని మనం ఆత్మీయంగా కనాలి. స్పిరిచువల్గా ఆత్మీయంగా కనాలి. ఆత్మీయంగా దేవుడి బిడ్డల్ని రక్షించాలి. ఆత్మీయంగా దేవుళ్ళకి మనుషులని తీసుకొని రావాలి కదా. హల్లెలూయా. ఆ రోజు శారీరకంగా వాళ్ళు విత్తనం వేసుకున్నారు. ఈరోజు స్పిరిచువల్గా మరి ఈ దేవుడి విత్తనం అనేది మనం వేసుకొని, హల్లెలూయా, విశ్వాసం అనే విత్తనం ద్వారా విత్తనం చల్లి దేవుడి సువార్త అందించి మరి రాహాబ్ లాంటి వాళ్ళని, తామార్ లాంటి వాళ్ళని, ఉరియా భార్య లాంటి వాళ్ళని, బెర్షబా లాంటి వాళ్ళని కదా, రూతు లాంటి వాళ్ళని దేవుళ్ళకి, సత్యంలోకి, మోక్షం పోయే మార్గంలోకి, యేసయ్య శిలువ దగ్గరికి మనం తీసుకొని రావాలి కదా. హల్లెలూయా. ట్రెడిషన్స్, ఆచారాలు, పద్ధతులు ఇవన్నీ పక్కన పెడితే దేవుడు ఉద్దేశాన్ని చూస్తూ ఉన్నాడు కదా. సిద్ధపాటు గల మనసుని దేవుడు చూస్తూ ఉన్నాడు. మరి దేవుడు ఈ బైబిల్ స్టడీని దీవించును గాక.